రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పాల్గొన్నారు. టీపీసీసీ సెక్రటరీ సానెం శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఉపవాసం ఉండి ప్రార్థనలు చేస్తారని తెలిపారు. శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ పార్టీ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. ముఖ్యంగా ఈ పండుగ అంటేనే ఒక పవిత్రమైన పండుగ. ప్రతి సంవత్సరం కూడా 30 రోజులు ఉపవాసం ఉండి ఆ భగవంతుని ఎంతో ప్రార్థించి ఎంతో ఘనంగా చేస్తారు ముస్లిం సోదరులందరూ కూడా. ఈ పండుగ అంటేనే మంచి ప్రేమతో హిందూ ముస్లిం అందరూ కూడా కలిసి ఒక మంచి ప్రేమతో చేసుకుంటే చాలా సంతోషం. మేము కూడా చూస్తున్నాం. నేను ఎమ్మెల్యే అయినాక కూడా రోజు ఒక 2-3 అయితే ఇప్పుడు ఫస్ట్ నుంచే, కానీ ఆ ముస్లిం సోదరులందరూ కూడా పిలిచి ఒక ప్రేమతో ఎంతో ఆనందంతో చేస్తారు. చాలా సంతోషం. ఈరోజు సీనిగౌడ్ గారు కూడా పెట్టడం చాలా సంతోషం. ఎందుకంటే ఇలాంటి మనము ఇఫ్తార్లు ఇడిపించడంలో ఒక్కొక్కరు ఇడిపించడం ఆ భగవంతుడు మనకు కూడా మంచిగా చూస్తాడు, వాళ్ళని కూడా మంచిగా చూడాలని ముస్లిం సోదరులందరూ కూడా ఈ 30 రోజులు నిజంగా కూడా వాళ్ళ పవిత్ర బంధాన్ని మనం ఒకటి అనుభవించాలి మంచిగా. ఎందుకంటే పొద్దుగా లేచి సాయంత్రం దాకా తినకుండా ఎంతో సంతోషంతో వాళ్ళందరూ కూడా 30 రోజులు ప్రార్థన చేసి ఒక నీళ్ళు దాకా కూడా ఉంటారు. అది చాలా సంతోషం. ఇంకోటి ఏదంటే వాళ్ళకి చాలా ముఖ్యం, 5 మాటలు నమాజ్ చదవడం చాలా గొప్పతనం. ఉపవాసం ఉండి కూడా 5 మాటలు చదివి దాన్ని అందరూ కూడా చూస్తారు. తెలంగాణ ప్రభుత్వం మంచిగా ఉన్నది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కూడా ముస్లిం సోదరులందరూ కూడా మంచిగా ఇఫ్తార్ కానీ బట్టలు కానీ ఇవ్వడం కూడా జరుగుతుంది. వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద మసీదులలో వాళ్ళందరూ కూడా గిఫ్ట్లు ఇచ్చి ముఖ్యమంత్రి గారు పూజలకు అందరూ కూడా చేయాలని చెప్పి ఆలోచనతో ఉన్నాడు. అందుకని ఈ కార్యక్రమం